బుడమేరులో అయితే ఉన్నాము. రెడ్డికైతే వెళ్ళిపోతున్నాయి బుల్లెట్. ఫ్రెండ్స్ మనం అయితే విజయవాడ బుడమేరి అనే ఏరియాలో అయితే ఉన్నాము. ఇదైతే అదే కాలువ ఇది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి ఒక డామ్ ఉంది. ఇది ముందుగానే చెప్పకుండా జనాలకి గేట్లు అయితే అవి ఇప్పేసాడు అని అంటున్నారు. అయితే ఇక్కడ అయితే గేట్లు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఏం లేవు. ఓన్లీ ఇది ఒక బ్రిడ్జి అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే అది ఒక చెప్పాడు, తెలుసో తెలియకో చెప్పాడు అనమాట. అయితే ఫ్రెండ్స్ చూసారా వాటర్ అయితే ఇదిగోండి అక్కడ కిటికీ ఉంది కదా, కిటికీ వరకు అయితే వచ్చాయి అనమాట. అది చూడండి ఎన్ని మునిగిపోయి ఇల్లులు. అంటే ఇక్కడ ఈ మాత్రం మునిగిందంటే కొంచెం లోపలికి యావరేజ్ గా మునిగి ఉంటది అనమాట. చూసారు కదా ఎలా ఉందో. అదే పోలీసులు కూడా అక్కడ ఉన్నారనమాట. ఇక్కడ అయితే మొత్తం అంటే వాటర్ అంటే మళ్ళీ ఏమైనా పెరిగినా చేసినా కొంచెం వాళ్ళు ఏమన్నా అలర్ట్ అవ్వడానికి అనమాట. ఏమన్నా ఉంటే మళ్ళీ వచ్చి ఏమన్నా చేయడానికి సహాయపడడానికి అనమాట. అయితే ఆల్రెడీ ఇప్పటికైతే వరద అయితే అంత లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ బాగా తగ్గింది అనమాట. అంతగా అయితే ఏమి లేదు. ఇప్పటికైతే బాగానే ఉంది. చూసారు కదా ఇదండి. ముందైతే ఇదంతా నీరు పారి చూసారు ఎలా ఉందో. చాలా ఇదిగా అయిపోయింది అనమాట. చూడసారా ఆ బండి గిండి అంతా మునిగిపోయి నీరు ఏదో అక్కడ వరకు వచ్చేసింది. ఆ మెట్లు అవన్నీ మునిగిపోయాయి అనమాట. ఆ సంచి వరకు అయితే వచ్చింది. అంతమించి పైకి అయితే రాలేదు. ఇలాగే ఆ గేట్ ఇంట్లోకి అయితే నీరు పోయింది. అదో ఆ ఇంట్లోకి అయితే ఇక్కడంతా బాగానే ఉంది. అక్కడ వరకు వచ్చింది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఇల్లులన్నీ ఇటు సైడ్ అంతా మునిగిపోయినట్టు అనమాట. అటు సైడ్ మరి అటు పైకి అయితే ములుగు ఉండవు. ఇటు సైడ్ అయితే మొత్తం మునిగిపోయాయి అనమాట ఈ వాగు దగ్గర ఉన్నప్పుడు. అయితే మరి చాలా ఇది అంతా కుళ్ళు నీరు ఫ్రెండ్స్. కానీ ఈ నీరు ఇళ్లలోకి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. ఇలాంటి నీరు అసలు రారాదు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మనం చూసారు కదా బుడమేరులో అయితే ఉన్నాము. ఇలాగైతే నీరైతే పంట పొలాలకి అలాగే ఆ పంట పొలాలకి వెళ్ళబోడికి నాకు తెలిసి ఆల్మోస్ట్ అయితే అయిపోద్ది నీరు. ఇంకా అలాగే సముద్రంలో కూడా కలిసిపోద్ది. ఇప్పుడైతే బుడమేరు సంఘం ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే మనం సింగనగర్ అయితే వెళ్తున్నాము. సింగనగర్ లో కూడా అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటో చూసి మీకైతే చూపిస్తాను. ఓకేనా. ఓకే వీడియో చూడండి. అయితే ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ అయితే మనం సెంటర్ లోకి వచ్చాము. బ్రిడ్జి సెంటర్ లోకి ఇప్పుడైతే వచ్చాము నడిచి వచ్చిందనమాట. ముందు అయితే ఇదిగో ఇక్కడ రోడ్డు మీద దాకా వచ్చేసి వాటర్ అదోండి అదంతా చెట్ల దగ్గర అదంతానా. ఓకేనా. ఈ బుడమేరు కాలువ ఉంది అలా ఊర్లోకి ఉందనమాట. ఆ కాలువ అలా ఊర్లోంచి ఇలాగ ఉందనమాట. అంటే ఊరు పక్కెళ్ళి ఆ బుడమేరు సింగనగర్ని ఎలా ముంచేసిందో మనం చూద్దాం. ఓకేనా. అయితే ఫ్రెండ్స్ మనం అయితే సింగనగర్ అయితే వచ్చాము. చూడండి సింగనగర్లో పరిస్థితి ఇలా ఉంది. చూడండి ఇక్కడ అయితే సరుకులన్నీ పంచుతున్నారు. ఇదండి ఇక్కడ వరకు చర్చి కూడా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు అన్నారు కదా. ఇదండి ఇక్కడ వరకు ఇలా మునిగిపోయింది అనమాట. అంటే ఒక ఫ్లోర్ అంతా అంతే ఒక ఫ్లోర్ అంతా మునిగింది అనమాట. చూడండి నిత్య సరుకులు అయితే ఇస్తున్నారు. నిత్యావసరమైన సరుకులు అన్ని బండ్లలోనే. ఇగో చూడండి అంతా మునిగిపోయింది. అంతా తగ్గిపోయింది వాగు అంతానా. అంతా మునిగిపోయింది అనమాట మొన్న అయితే. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడైతే సరుకులే ఇస్తున్నారు అందాక వాళ్ళకి. పరిస్థితి అయితే ఇలా ఉంది. అప్పుడైతే మనకి డ్రోన్లో అందరిలో చూపించింది అయితే ఇదే. ఈ మొత్తం ఏరియా మొత్తం ఇలా చూపించేవాళ్ళు అనమాట. అంతా మునిగిపోయింది. సరుకులు అయితే ఇప్పిస్తున్నారు అందరికీ. చూసారు కదా పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది. ఫ్రెండ్స్ చూడండి అంతా మునిగిపోయిన ఏరియా. రోడ్డు అవతల యువతల అంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయినట్టుగా. చూడండి ఇక్కడ ఎలా అయిపోయిందో. అయితే ఇంట్లోకి అయితే నీళ్ళు పోయి మొత్తం ఇల్లు అంతా నీళ్ళు పోయాయి. అంతా మునిగిపోయింది. మరి మా ఈ ఏరియా మొత్తంలో మీరు ఎక్కడ చూడండి మరి 23 నెలలు అయింది. 23 నెలలు అయింది. ఎప్పుడు కూడా మాకు వర్షం వస్తేనే 2 రోజులు కాదు 23 నెలలు అంటే 2 సంవత్సరాలు మాకు వచ్చిన దాని నుంచి వర్షం వల్ల 2 రోజులకు వస్తాయి. మాకు 10 నిమిషాలు ముందే మర్చిపోలేదండి. ఇంటికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసాము వర్క్ పని మీద. ఏం లేదు జస్ట్ ఏంటంటే ఇంటికాడకు తలుపులు కొట్టారు మాకు పొద్దున్న. బట్టలు పెట్టుకోవడానికి కూడా లేదు. వచ్చేసి అంటే మాకు డౌన్ కదా బాగా. దానివల్ల
మరీ దారుణం. గవర్నమెంట్ ఏదన్నా వస్తున్నారా అందరిని అడుగుతున్నారు. ఏదన్నా మా ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఇదండి ఈ ఇంటి పక్కన రేకుల షెడ్ తెల్ల డబ్బా పెట్టుకున్నా ఇదండి ఇది మా దగ్గర మా వచ్చి బట్టల మీద వచ్చేసాం మరీ దారుణం. ఇప్పటికీ మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ మేము రోడ్డు మీద ఏదో తినడానికి ఏదో ఈ మధ్య ఇస్తున్నారు లేదు చూడండి. గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా తెలిసిద్దా ఉన్నాను వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాం మేము మాకు చూడండి చూడండి ఏదో చేస్తారని వాళ్ళన్నా తెలియజేస్తారని. పొద్దున 5 నుంచి ఫైరింగ్ నన్ను బతినాడు చిన్నగా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళని రావాలి కదా. తలుపులు తీసాము పాములు కప్పలు ఇంటింత కప్పలు మా ఇంటి పైన కుక్క తెచ్చిపోయి ఎవరో పెంచుకోలేక ఏదైనా కానీ పంపులు గిడిగిరి మొత్తం పెట్టి వదిలేశారు. 10 రోజులు ఎవరింటికి వెళ్తా ఉన్నాం మాది అదే సింగనగర్ ఆర్ఆర్పేటలో మా అత్తగారు వాళ్ళు మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది. పేటలోకి వెళ్దామంటే అటు లేదు వాళ్ళు మునిగిపోయారు. మా వదిన ప్రెగ్నెంట్గా ఉంది బయటికి రావడానికి లేదు. ఏదైనా ఇద్దామని వెళ్తే మొన్న నాకు ఇక్కడదాకా వచ్చింది అక్కడే నేను వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చేసి వచ్చారు ఆగిపోయి మరి ఆమె ఇబ్బంది పడిపోయారు. గవర్నమెంట్ వాళ్ళు చేస్తే వాళ్ళు ఇచ్చేయడం విజిట్ చేస్తున్నారు కదండి తెలిసిన సర్వే చేస్తున్నారు. ఏంటంటే ఎవరు అవునవును మొత్తం ఇదే చూపిస్తున్నారు. మెయిన్ ఇది దీని తర్వాత మిగతా ఏరియాలకు కూడా పర్టికులర్గా ఏం లేదన్నా ఇక్కడే చూసారు కదా ఈ రేషన్ ఇచ్చే బండ్లు ఉన్నాయి కదా అవునవును దగ్గరకు ఒక 5-6 బండ్లు ఉన్నాయి. ఓన్లీ కాలనీస్ మాత్రమే దగ్గర ఒక 5-6 బండ్లు ఏం లేదన్నా పర్టికులర్గా ఒక క్వశ్చన్ చూసి విజిట్ చేసి అదే ఇంత నష్టపోయారా ఇదిగో మేము గవర్నమెంట్ తరఫున మేము ఉన్నాం అని ఒక అధికారి కూడా ఉత్తరం రాస్తూ ఉంటున్నాము. పొద్దు నుంచి చిన్నగా ఎవరో టెంపూ వాళ్ళు ఇచ్చారు చూసారు మరి ఇల్లంతా చూసారు ఎందుకంటే ఈ ఏరియా మొత్తం మా ఒక్కడే మొత్తం చూసారు ఎందుకో మరి తలుపులు పగిలిపోయారు. ఎక్కువ అంటే ఫ్లోర్ 10 ఫీట్ల హైట్ వచ్చింది కదా వాటర్ మామూలుగా అక్కడ క్లియర్ కనపడుతుంది మొత్తం పడిపోయింది. గవర్నమెంట్ అయితే సరుకులు అంతా ఇస్తుందన్నమాట. బియ్యం తర్వాత ఈ పప్పు ఇలాంటి సరుకులన్నీ ఇస్తుంది మనకు వంట కావాల్సిన సరుకులన్నీ. అయితే చూసారు ఫ్రెండ్స్ వాటర్ అయితే మొత్తం ఎట్టి కడుగుతున్నారు ఇల్లు మొత్తం బుడదంతా లోపల ఉండిపోయింది కదా. లోపల ఉండేదంతా మొత్తం ఇదిగో ఈ వాటర్ తెచ్చి అయితే మొత్తం కడుగుతున్నారు. మొత్తం నీట్గా ఒక ఇల్లు కడుక్కుంటూ అయితే వస్తున్నారు అనమాట. పాపం నీళ్ళు కూడా నీట్గా కడిగి ఉన్న వాటర్ను బయటికి పంపించేసి ఇల్లుల్లో మొత్తం బురదంతా పేరుకుపోతుంది కాబట్టి ఆ బురదనంతా నీట్గా కడిగి బయటకి పంపిస్తున్నారు. ఇల్లులన్నీ మునిగిపోయాయి అనమాట. ముందెళ్ళి వెనకాల వెళ్ళి ఇవి ఈ హోల్స్ ఉంటాయి కదా ఇటు సైడ్ మన కిటికీల్లో పడి అంత వాటర్ వెళ్ళిపోయింది. బురద వాటర్ వెళ్ళిపోయినంత లోపలంతా గలీజ్ అయిపోయింది అనమాట. అయితే వాటర్ తెచ్చి అయితే దీని ద్వారా అయితే మొత్తం నీట్గా కడుగుతున్నారు వాటర్తోని. ఇల్లు లోపల పక్క అలా ఒక ఇల్లు కడుక్కుంటూ వస్తున్నారు. అంతా నీట్గా అవ్వబోడికి అంతా మొత్తం అంతా క్లీన్గా అయ్యి అంతా మళ్ళీ మామూలుగా ఉండడానికి అయితే నాకు తెలిసి అయితే ఒక 10-15 రోజులు కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అంత కడుక్కుంటూ వెళ్ళి వాళ్ళు ఎంత కడిగినా అయితే అవ్వదు. ఎందుకంటే అంత గలీజ్గా అయిపోయింది అనమాట ఇల్లు. చూడండి పాము చచ్చిపోయింది చూసారా, పాము కూడా చచ్చిపోయింది. చూడు బుడద ఎలా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఈ పాములతో ఎలా నడిచారో ఈ పాములు చూడండి ఎలా ఉన్నాయో చాలా దారుణంగా తయారైంది మాట. చూడండి అక్కడ ఇల్లు కడుక్కుంటున్నారు. షెడ్కి అయితే వెళ్ళిపోతున్నాయి బుల్లెట్లు ఇలాంటి స్కూటీ 3 బండ్లు ఉన్నాయి. అవి అయితే మొత్తం షెడ్కి అయితే వెళ్తున్నాయి. ఒక మంచి వాటర్ తెచ్చి కుళ్ళు వాటర్ అంతా కడుగుతున్నారు అన్నమాట ఇళ్లలోనే. ఒక సింగనగర్ మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఎక్కడ కూడా లేదు, ప్రతి ఇల్లు మునిగిపోయింది. ప్రతి ఇల్లు కూడా మునిగిపోయింది అనమాట. చూడండి అంతా. అయితే ఇందాక ఒక అన్న అయితే మనతో అక్కడ మాట్లాడాడు కదా, అన్న ఇంటికి అయితే వచ్చాను చూసారా, డోర్ ఎలా పడిపోయిందో. ఆ ఇల్లు అయితే అతనిదే, డోరు అన్నీ అయితే పగిలిపోయి అన్న వర్షానికి అని చెప్పాడు ఇందాక ఆల్రెడీ మనకి. అయితే అతని ఇల్లు అయితే ఎలా ఉందో చూడడానికి అయితే మనం ఇప్పుడు వచ్చామన్నమాట. చూసారా బుడద అంటే ఒక బుడద ఏమైందంటే మట్టి లాంటిది అంతా పేరుకుపోయింది. అది కూడా అది వాసన వస్తుందన్నమాట, కుళ్ళు వాసన. వాళ్ళు అందులోనే అది ఎలా క్లీన్ చేయాలని అంటే వీళ్ళు ఇల్లు డౌన్గా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా వర్షం పడినా ఇక్కడ వచ్చి మొత్తం నీళ్ళు ఆగిపోతాయి అనమాట. ఇది ముందాల పక్క, వెనక సైడ్ అంత ఆగిపోవు, ముందాల పక్కని ఆగిపోతాయి అనమాట. అందువల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. చూసారు ఇంటి బయట కూడా అంత బుడదే. అలాగే ఈ పక్కన ఇల్లు కూడా వీళ్ళు రెంట్లు కొంటున్నారనమాట. చిన్న ఇల్లులు కట్టి ఖాళీ ప్లేస్ ఉందని
రెంట్లకి అయితే ఇచ్చారనమాట. రెంట్లకి ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళు రెంట్కి కూడా ఉంటున్నారనమాట. అంటే వాళ్ళ వస్తువులు కూడా మొత్తం పాడైపోయి వాళ్ళది అదొక బాధ అనమాట. మాకేమైనా డబ్బులు కూడా ఏమీ లేవు ఈ మధ్యలో. అంటే మాకు ఇప్పుడు మునిగిపోయింది కాబట్టి మా చేతుల్లో డబ్బులు కూడా లేవు, మేము కష్టపడి బ్రతికే వాళ్ళము, వర్క్ చేసుకుంటూ బ్రతికేవాళ్ళం అని చెప్పాడు అనమాట. ఈ ఖాళీ ప్లేస్లో ఇంకా వాటర్ తగ్గలేదనమాట. ఎందుకంటే ఇక్కడ గొయ్యిలా ఉంటుంది. ఖాళీ ప్లేస్లో అన్నీ కొన్ని గొయ్యిలా ఉందంటే అక్కడ వాటర్ అలా నిలిచిపోయాయి అనమాట. ఇక తగ్గలేదు. ఆ వాటర్ నుంచి వాసన కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అలా ఇక్కడ ఈ సైడ్ని సోమాలు చూశారు కదా, ఇళ్ళలోంచి బయట తెచ్చి పడేసేసిన సోమాల్లో ఈ ఏనికి పని చేయవు, దుప్పట్లు గిప్పళ్ళు అన్నీ పాడైపోయాయి అనమాట. అలాగే ఈ బట్టలు గుంజుకున్నారు, అవి కూడా ఎక్కువ కాదు కొన్ని కొన్ని బట్టలు గుంజుకో ఉంటారు ప్రస్తుతానికి వేసుకోవడానికి. అలా కొంతమంది అయితే తెచ్చిస్తున్నారు బట్టలు కూడా. అలాగే వాళ్ళు కూడా చాలామంది మనం అయితే వీడియోలో మాట్లాడిచ్చాము, వాళ్ళు కూడా కొంచెం బట్టలు అయితే ఇచ్చేటట్టుకుంటే బాగుందని అన్నారు. అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా కొంతమంది ఉన్నారు కదా యూట్యూబర్లు, అలాగే కొంచెం మీ విజయవాడలో పాడైపోయింది ఎంతోమంది ఈ వీడియో చూసి షేర్ చేయండి, ఎవరొకరు సాయం చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ వీడియో అయితే మళ్ళీ వస్తుంది. ఈ వీడియో అయితే లెంత్ అయిపోద్ది అనేది ఆపేస్తున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఓకేనా, బాయ్.